వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో ఇద్దరు సాముల మధ్యలో లొల్లైతుంది. ఒకరిపైన ఒకరు యుద్ధమే చేసుకున్నంత పని చేస్తున్నారు. ప్రశాంతంగా ప్రవచనాలు చెప్పుకున్న స్వామీజీల మధ్య లొల్లేంది అంటే రాష్ట్రం పేరుకు సంబంధించి. రాష్ట్ర విభజన అయిపోయింది. 12.5 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడు మార్చాలి, తెలుగుదనం ఉట్టిపడేటట్టు చూడేయాలి. కేరళ వాళ్ళు పక్కన ఉన్నారు కదా, కేరళం అని ఎట్లా మార్చుకున్నారు? సో అట్లనే వాళ్ళకి కేరళ పైన మమకారం, ప్రేమ ఉంది కాబట్టి మార్చుకున్నారు. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ అనే పెట్టుకున్నాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎట్లనో ఆంధ్రప్రదేశ్ కూడా అట్లనే అని ఒక స్వామీజీ అంటే, ఇంకొక స్వామీజీ వెంటనే రియాక్ట్ అవ్వడంతో పాటు కాదు, ఘాటైన విమర్శలు కూడా చేసే పరిస్థితి. ఎప్పుడో వేసవి సెలవులకి, సంక్రాంతి పండుగ సెలవులకి వచ్చి 5 కోట్ల మంది ఆంధ్రులకి ఆంధ్ర మీద ప్రేమ లేదని నువ్వెట్లంటావు? పాండిత్యం పెరిగిపోతే, మాటలు ఎక్కువైతే తెలుగు భారతం, తెలుగు భాగవతం అని కూడా చెప్తారు. పోయి తెలంగాణలో సెటిల్ అయినరు, హైదరాబాద్లో ప్రశాంతంగా ఉంటున్న మీకు మా ఆంధ్ర వాళ్ళ గురించి మీకెందుకు అంటూ ఇంకొక స్వామి ఘాటైన విమర్శలు చేశారు. ఇంతకీ తెలుగు మహాసభల పేరు మీద తెలుగు భాషని ప్రమోట్ చేయాలి అనుకోని ఉద్దేశించి పెట్టిన ఈ సభల్లో ఈ పంచాయతీ ఏంటి? అసలు ఇంతకీ ఈ ఇద్దరు ఎవరు స్వాములు? ఇలాంటివన్నీ కూడా మాట్లాడదాం. ఇక గరికపాటి వర్సెస్ కమలానంద భారతిగా యుద్ధం సాగుతుంది. సో ఈ యుద్ధం అంతా కూడా రాష్ట్రం పేరుకు సంబంధించి. సో 12.5 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత. సో ఆంధ్రప్రదేశ్గా ఉండే తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తర్వాత రాష్ట్ర విభజన తెలంగాణ ఉంది. సో అదే పాత పేరు మీద ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ పేరుని ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు నాడ అని మార్చాలి అంటూ గరికపాటి గారి చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవ్వడం, అండ్ దాంతోపాటు చాలామంది స్వామీజీలు ఇవాళ స్పందిస్తూ వచ్చిన పరిస్థితి. ఇంతకీ గరికపాటి గారికి తెలుగు నాడ అని ఉంటే మారిస్తే పేరు ఏంటి, ఏమవుతుంది అని అంటే, తెలుగునాడ అని మారిస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు, తెలుగుదనం ఉట్టి పడేలాగా ఉంటుంది. ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ని పేరు విన్నా తెలుగుదనం ఉట్టి పడేటట్టు లేదు. మధ్యప్రదేశ్ని పిలిచినా అట్లే ఉంది, ఉత్తరప్రదేశ్ని పిలిచినా అట్లే ఉంది అని చేసిండనమాట. ఈ కామెంట్స్కి చాలా తీవ్రంగానే స్పందిస్తూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. ఆ తర్వాత భారత భాగవతం నుంచి కూడా ఆంధ్ర అనే పదం ఉంది. సో ఆంధ్రప్రదేశ్గానే చాలా శుభం ఉంది, అండ్ ఆంధ్రప్రదేశ్గానే మేమందరం ఉన్నాం. ఆంధ్ర పైన మాకు ప్రేమ ఉంది. సో అందుకనే ఆంధ్రప్రదేశ్గానే ఉంటుంది. ఎందుకు మేము తెలుగు నాడగా మార్చాలి? అసలు మార్చాల్సిన అవసరం ఏముంది? సో నిజంగా ఆంధ్ర మీద ప్రేమ ఉంటే ఆంధ్రలో ఉండే వాళ్ళు చెప్తే మేము వింటాం. కానీ గరికపాటి గారు ఉండి తెలంగాణలోని హైదరాబాద్లో ఉంటూ అక్కడే సెటిల్ అయ్యి ఎప్పుడో పండగకు పబ్బానికి వచ్చి వేసవి సెలవులకి, సంక్రాంతి సెలవులకి మీరు పేరు మార్చండి, మీకు ఆంధ్ర మీద ప్రేమ లేదు అంటే మేము ఎట్లా ఊకుంటాం అంటూ ఆయన విమర్శిస్తుంటారు. అయితే ఇంత ఘాటైన విమర్శలు చేయడానికి ఒక్కసారి గరికపాటి గారి మాట్లాడిన మాటలు ఏందనేది విందాం. రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందో, కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. సో ఇదన్నమాట, రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారితే ఇప్పుడు ఉండే ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగు నాడగా మారిస్తే అని. కానీ దాన్ని మాత్రం అక్కడ ఉండే స్వామీజీలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఒప్పుకోవడం పక్కన పెడితే, ఇక వీళ్ళు ప్రవచనాలు ఎంత ప్రశాంతంగా చెప్తారో, దానికంటే మించి వైరల్గా, దానికంటే మించి కోపంగా, దానికంటే ఘాటైన విమర్శలతో ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితికి వచ్చింది పేరు విషయంలో. సో ఎక్కడ ఉండేటోళ్ళు వచ్చి చెప్తే మేమెందుకు వింటాం? మా రాష్ట్రం పైన మాకు మమకారం ఉంది, మా రాష్ట్రం పైన మాకు ప్రేమ ఉంది, మా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన శ్రేయస్సు గురించి మాకు ఆలోచన ఉంది కాబట్టి మమ్మల్ని నెట్టివేసిన
మమ్మల్ని చీత్కరించిన మేము ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే బ్రతుకుతాం, ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్ అనే పేరే మాకు కావాలి అంటూ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇట్లా రాష్ట్ర విభజన అయిపోయి 12 సంవత్సరాలు అయిపోవచ్చినా కూడా ఇంకా రాష్ట్రం పేరు పైన స్వామీజీలు మాట్లాడడం ఏంది, పేర్లు మార్చాలని చెప్పడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో విమర్శల వెల్లువైతే ఎత్తుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత దేని గురించి ఆలోచించాలి? అమరావతి గురించి ఆలోచించాలి. రాష్ట్ర రాజధాని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించాలి. సో హైదరాబాద్లో ఎట్లయితే హైటెక్ సిటీ కట్టినరో చంద్రబాబు నాయుడు గారు, సో అట్లే ఏపీలో ఇంకొక ఐటీ హబ్ ఎక్కడ డెవలప్ చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. సో ఇంకా టూరిజం హబ్గా అమరావతిని అండ్ దాంతోపాటు ఏపీలో ఉండే ఏ ప్రాంతాలను తీర్చిదిద్దితే బాగుంటుందని ఆలోచించాలి. అక్కడ ఉండే ప్రజలకి ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. యువతకి నిరుద్యోగం నుంచి దూరం చేసి వాళ్ళకి ఇంకా టెక్నాలజీ పైన ఎట్లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ఆలోచించాలి. సో ఇట్లా ఆలోచిస్తే జీడిపి పెరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, ఆటోమేటిక్ రాష్ట్రం పేరు మారుమోగే పరిస్థితి ఉంటుంది. సో అది కాకుండా రాష్ట్రం పేరు మీద జరిగే చర్చల పైన నట్టింట వైరల్ అవుతుంది. సో పేర్లు మార్చడం ఏంది, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత పేరు మార్చడం గురించి కాదు, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఉండాలని సూచనలు చేస్తే పండితులు చాలా బాగుంటది అనే చాలా మంది కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్. సో ఇదనమాట ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏపీ పేరుకు సంబంధించిన రచ్చ.